పిన్నీసు కథానిక. రచన మైత్రి. సుమారు 1849లో వాల్టర్ హంట్ అని ఆయన కనుగొన్నారు దీన్ని. ఇప్పటి వరకు మార్పు చెందని పురాతన వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఈ పిన్నీసేనండి. ఈ పిన్నీసుకి అంత ప్రాముఖ్యత ఉంది. సుమారు 175 సంవత్సరాల పైన ఉన్న ఈ పిన్నీసు ఆకారాన్ని ఎవరూ మార్చలేకపోయారు. దీన్ని ఏమీ రూపాంతరం చెందలేదు. అయితే ఇష్టమైన వాళ్ళు అబ్బా పిన్నీస్ ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు ఏదైనా అసౌకర్యంగా ఉన్నప్పుడు. ముఖ్యంగా చొక్కాల బొత్తాలు కానీ ఏదైనా మనకి కొంచెం లూజ్ని టైట్ చేయడానికి కానీ ఏదైనా బొందెక్కించడానికి కానీ అనేక రకాల ఉపయోగపడే వస్తువు ఈ పిన్నీసు. దాని ఆకారం ఎలా ఉందో ఒకసారి చూద్దామా. చిట్టి తలకాయ వేసుకుని ఒక వంపు తిరిగి ఆ వంపులో ఒక చిన్న గుండ్రం ఉండి సూది మొనలాగా ఉండి అది ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎట్లా గుచ్చుకుంటుందో అని భయంగా పద్ధతిగా దాన్ని ఆ హోల్లోకి పెట్టి ఆ తర్వాత దానిని భద్రంగా చేసుకుంటారన్నమాట. నిత్యావసర వాడుకలో ఉండే ఒక పరికరం ఈ పిన్నీసు. పిన్నీసు కదేంటి అనుకుంటున్నారా? ఒక్కసారి మీరు కూడా కళ్ళు మూసుకొని ఆలోచించుకోండి. ఒక్కోసారి పిన్నీసు లేక ఎంత ఇబ్బంది పడ్డామో. ఎవరన్నా వచ్చి మీ దగ్గర పిన్నీసు ఉందా అని అడిగినప్పుడు మన దగ్గరే కదా పిన్నీసు ఉంది అని ఎంతో గర్వంగా చూసిన రోజులు నాకైతే చాలా ఉన్నాయి. మీకు కూడా అలాంటివి ఉన్నాయని నేను భావిస్తున్నాను. నా భావంతో మీరు ఏకీభవించాల్సిందే. పొద్దున్నే లేచి అమ్మ మెళ్ళలో పిన్నీసు తీసుకుని దబదబా ఎక్కడో ఒక మనకు అవసరమైన పమిట ఫ్రిల్స్కో, ఆడవాళ్ళైతే మగాళ్ళైతే బొత్తాం ముడిపోయిన చొక్కాకో ఏదో ఒక చోట పెట్టుకుని అలా వెళ్ళిపోతారన్నమాట. కారణం అది ఎంతో గౌరవంగా మనని భద్రంగా మన ఆహార వ్యవహారాల్లో కానీ పూలదండ పెట్టుకోవటం ఆడవాళ్ళకైతే మరీ ఎక్కువ అండి, మగాళ్ళకు కూడా అవసరమే. కాకపోతే ఆడవాళ్ళు ఏంటంటేను పూలు పెట్టుకోవడానికి లేదా ఏదైనా అసలు ముళ్ళు గుచ్చుకుంటే తీయడానికి ఎంత ఉపయోగపడుతుంది పిన్నీసు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మన చేతికి గుచ్చుకోకుండా ఆ సూది మనని తోటి చక్కగా ఆ ముళ్ళని అలా 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 నొక్కి బయటికి తీసేసి ఓ పిన్నీస్ ఉంటే ఇయ్యవే ముళ్ళు గుచ్చుకొని తీద్దాం అంటారు. ముళ్ళుతోనే తీయాలంటారేమో, కానీ పిన్నీసు మన కూడా ముళ్ళులాగానే సూదిగా చక్కగా ఉంటుందన్నమాట. ఈ పిన్నీస్ తోటి అనుభవాలు చాలామందికి ఉన్నాయి. మనం సరదాగా ఒక కథ చెప్పుకుందామండి. ఎందుకంటే పిన్నీసుని కనుగొని ఇన్నేళ్ళు అయ్యాక కూడా మళ్ళీ ఒకసారి పునఃస్మరణ చేసుకోకపోతే మనకి బాధగానే ఉంటుందన్నమాట. మా బామ్మగారి మెళ్ళలో ఒక బంగారం గొలుసు ఉండేది. మా బామ్మగారు ఏంటి, ఎవరి బామ్మగారి మెళ్ళలో అయినా ఇది వరకు ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు బామ్మగారులు గొలుసులు వేసుకుంటున్నారో వేసుకోవట్లేదో నాకు తెలియదు. పైజామా డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా. ఆ చీరకి ఆ గొలుసులో ఒక పిన్నీసు ఉండేది. ఒక పెద్ద పిన్నీసు, ఒక చిన్న పిన్నీసు. ఆ చిన్న పిన్నీసుల్లో కూడా మరీ చిన్న పిన్నీసు ఒకటి, ఇత్తడి పిన్నీసు ఒకటి ఆ గొలుసులో ఉండేవన్నమాట. ఆవిడ మాత్రం కోడళ్ళని తెగ మందలించేవాళ్ళు. ఏమని అంటేను, ఏంటి ఆ బంగారం గొలుసులో ఆ తాళిబొట్టులో ఇనప ముక్కలు వేసుకొని తిరుగుతావా అని. అది కూడా ఒక మందలింపు చర్య అన్నమాట. మనకి మా బామ్మగారు అయితేను మా అమ్మని చాలాసార్లు కోపట్టడం నేను విన్నాను. కాకపోతే ఎవరు ఏ అవసరం వచ్చినా మా బామ్మగారి దగ్గరికే వెళ్ళి అమ్మ పిన్నీసుందా, అత్తయ్యగారు పిన్నీసుందా, బామ్మ పిన్నీసుందా, అమ్మమ్మ పిన్నీసుందా అని మా అత్తయ్య పిల్లలు అలా చాలామంది అడిగిన సంఘటనలు కూడా నేను చూశానన్నమాట, విన్నాను. అయితే ఇక్కడ పిన్నీస్ కథకి ఏంటంటేనో, ఒకరోజు మా బామ్మగారు పిన్నీస్ని మా చెల్లాయి దాచేసింది. ఎక్కడ దాచింది అనుకున్నారు? పోపుల డబ్బాలో దాచేసింది. ఎవరు కనుక్కోరు అనుకుంది. ఎందుకంటే ఆ రోజుల్లో బామ్మగారులు అమ్మ వాళ్ళు మడికట్టుకుంటే తప్ప పిల్లల్ని పంపించే చోటు కాదన్నమాట వంటిల్లు. అందులో పోపుల డబ్బా అంటే అది ఎక్కడో పైన ఎక్కడో ఉంటుందన్నమాట. అనేక రకాల దినుసులు వేసుకుని, పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఆ పిన్నీస్ కనపడకపోయేటప్పటికీ బామ్మగారికి చాలా కోపం వచ్చింది. అందరినీ అడిగింది, నా పిన్నీసు 4 తీసేశారు, ఎవరు పెట్టారు అని. ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆవిడ నోటికి భయపడో తిట్లకు భయపడో. తర్వాత ఒకరోజు ఆవిడ ఏదో వంట చేద్దామని ఆ లోపలికి వెళ్తే పప్పు దినుసుల్లో ఒక డబ్బా ఖాళీగా ఉండి, డబ్బా కూడా కాదండి, ఆ డబ్బాల అడుగున ఈ పిన్నీసులు పెట్టేశారు ఎవరో. ఆ రోజు చూడాలండి, రామ రావణ యుద్ధమే.
ఆవిడికి చాలా ఇష్టమైన ఘట్టాన్ని, యుద్ధకాండని చూపించేశారు మా బామ్మగారు. ఇలా పిన్నిసుల మీద మీకు కూడా ఎంతో కొంత జ్ఞాపకాలు ఉంటాయని నా భావన. నికార్సుగా మరో ఎపిసోడ్లో పిన్నీస్ గురించి చెప్పుకుందామండి. అప్పటి వరకు సెలవు.